హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే శుక్రవారము, ఇంకా పొద్దున్నే అయితే దీపారాధన అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. మనం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే అందరం బాగుండాలని కోరుకుందాం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లల్ని మార్నింగ్ స్కూల్కి పంపించాలి, అదే క్యారేజీలు పెట్టి పంపించాలన్నా సరే మనం ఉదయాన్నే చీకటితో దీపారాధన కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే మనం ఏం చీకటితో 3 ఎప్పుడో లేబెల్లేదు. కాకపోతే కొన్ని పనులు కానీ మనం నైట్ కానీ చేసి పెట్టేసుకున్నామంటే ఉదయాన్నే హడావిడి లేకుండా చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ముందుగానే ఏమేమి చేసుకోవాలి అనేది ఇలా రాసి పెట్టుకుంటానండి ఫోన్లోనే. అంటే గుర్తుంటాయి కానీ కొన్ని మర్చిపోతాము. అందుకని రాసి పెట్టుకొని పడుకునేటప్పుడు ఒక్కసారి చూసుకున్నాను అనుకో, ఏమన్నా మర్చిపోతే చేసేసుకొని పడుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం నైట్ డిన్నర్ చేసేస్తాం కదా, ఆ గిన్నెలన్నీ తోమేసి పొయ్యి బండి అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. బర్నర్లు అన్నీ క్లీన్ చేసేస్తాను. డైలీ తుడుచుకున్నా సరే వారానికి 2 సార్లు మాత్రం ఖచ్చితంగా కడుగుతాను. శుక్రవారం, శనివారం ఖచ్చితంగా పొయ్యి అంతా నీళ్ళు పోసి కడిగేస్తాను. ఇంకా ఉదయం కోసం ఇలా దోశకి కూడా నానేసాను. ఎలాగో పొద్దున్నే లేస్తాను కదా అని చెప్పి ఇంకా రాగి దోశకి అయితే నానేసాను. ఇంకా నైటే గడపలు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. శుక్రవారం ఉదయం మనము గడపలు తొడవటం, పటాలు తొడవటం ఇలాంటి పనులు చేయకూడదు. అందుకని ముందు రోజు నైటే స్నానం చేస్తాం కదా, ఎలాగో సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత ఇలా నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసుకొని గడపలైతే తుడిచేస్తాను. ఇక్కడైతే ఒక టిప్ చెప్తానండి. ఏం లేదండి, ఇంతకుముందు నేను గడపలు నీళ్లు పోసి కడిగేదాన్ని. అంటే మాకు ఈ మధ్య గడపలు నానటం వల్ల ఏమో తెలియదు, చెదులు వచ్చేసి చాలా ప్రాబ్లం అయింది. వుడ్ వర్క్ చేసేవాళ్ళు నీళ్లు పోసి కడగకూడదు, జస్ట్ క్లాత్తో తుడుచుకోవాలి అని చెప్పారు. అంటే మనం నీళ్లు పోసి కడగడం వల్ల కొద్దో గొప్ప నీళ్ళు అయితే ఏదన్నా సందుంటే లోపలికి వెళ్ళిపోతాయంట, దానివల్ల చెదులు వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి ఇలా నేను కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటున్నాను. అంటే చిన్న చిన్న చీమలు, పురుగులు మనకి ఎక్కువగా ఉంటాయి కదా, అంటే గడపల దగ్గర లోడేస్తూ ఉంటాయి చెక్క కాబట్టి, అందుకని కొంచెం ఉప్పు కానీ నిమ్మకాయ కానీ వేస్తే ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కూడా పోతాయని నేనైతే అలా క్లీన్ చేసుకుంటాను. ఈరోజు వాయిస్ వచ్చేసి కొంచెం డల్గా ఉంటుందండి, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు. జలుబు, దగ్గు, తలనొప్పి ఇవన్నీ ఉన్నాయి. దానివల్ల వాయిస్ అయితే బాగా రావటం లేదు. మన హెల్త్ ఎలా ఉన్నా సరే ఇంట్లో పనులు మాత్రం ఆగకూడదు కదా. ఇంకా శుక్రవారం పూట అలానే వదిలేయలేను కాబట్టి పిల్లల హెల్ప్ తోటైతే ఇలా నైటే పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 4ంటికి లేచానండి. ఇంకా నైటే పనులన్నీ చేసుకున్నా కాబట్టి ఉదయం అంత హడావిడి ఏమనిపించదు. అయితే చలిగా ఉందండి, ఉదయం చలి అసలు చలి తగ్గలేదు. మనకి మామూలుగా భోగి పండగకి చలి తగ్గిపోతుంది కదా, ఈసారి ఎందువల్ల చలి అయితే అస్సలు తగ్గలేదు. ఫస్ట్ అయితే నేను కిటికీలు తీస్తానండి, ఎందుకంటే మనము నైట్ కిటికీలన్నీ వేసి పెట్టేస్తాం కదా, ఇంట్లో కొంచెం హీట్ వచ్చినట్టు అనిపిస్తుంది, బయట గాలి రాదు. ఉదయాన్నే వచ్చే గాలి చాలా బాగుంటుందండి ఫ్రెష్గా. అందుకని నేను ఉదయాన్నే లేవడం ఫస్ట్ కిటికీలన్నీ ఓపెన్ చేసేసి కర్టన్లు వేస్తాను. అంటే చలిగాలి లోపలికి రాకుండా ఉండేదానికోసం కొంచెం కర్టన్లు అయితే వేస్తాను, ఎక్కువ చలిగాలి రాకుండా ఉండేదానికి. ఇంకా తర్వాత వచ్చేసి వాకిలి చుమ్మేసి ముగ్గు పెట్టేశానండి. ఇంకా స్నానం చేసి వచ్చి ఇలా పొయ్యినైతే పూజించుకుంటున్నాను. నేను పొయ్యి అంతా ముగ్గులు అయితే పెట్టనండి, కొద్దిగా పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేస్తాను, కొద్దిగా పసుపు నీళ్ళు చల్లేస్తాను వంటగదంతా. మామూలుగా అయితే నైవేద్యం కూడా చేస్తాను, అంటే జలుబు చేసిందని చెప్పాను కదా, ఇంకా తలస్నానం అయితే చేయలేదు. అందుకని ఈరోజైతే నైవేద్యం చేయకుండా పండ్లు ఒక్కటే పెడుతున్నాను. ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుందండి, ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు అన్నీ కావాలంటే కుదరదు కదా. ఇక్కడ కూడా ఇంకొక టిప్ అయితే చెప్తాను. అంటే ఎవరినో అన్నానని కాదు కానీ పొయ్యి మీద చాలామంది ముగ్గులు వేస్తుంటారు బియ్యం పిండితోటి. అలా వేయటం వల్ల మనకే పని ఎక్కువ అయిపోతుంది. ఇంతకుముందు వాళ్ళు వేశారు అంటే వాళ్ళవి మట్టి పొయ్యిలు, పేడతో అలుకుతారు కాబట్టి చక్కగా ఆవు పేడతో అలుకుతారు. బియ్యం పిండితో ముగ్గేస్తే తెల్లగా చూసేదానికి కూడా అందంగా ఉంటుంది. వాళ్ళు వారానికి ఒకసారో అలుకుతారండి, ప్రతిరోజు ఏం అలకరు, వారానికి ఒకసారి అలికి ముగ్గు పెట్టేసుకుంటారు. అందువల్ల వారం అంతా కూడా వాళ్ళకి పొయ్యి అనేది బాగుంటుంది. మనకు అలా కాదు కదా, రోజుకి 3 సార్లు 4 సార్లు అన్నా పొయ్యి తుడుస్తాము. ఏదన్నా పొంగిపోయినా, వేపులు చేసినప్పుడు పడినా మనం పొయ్యి క్లాత్ తీసుకొని తుడుస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు మనం పొయ్యి అంతా ముగ్గు పెట్టేసామనుకోండి, తుడుచుకోవాలంటే ఎంత పని అవుతుంది.
ఇంకా పొయ్యికి పెట్టేసిన తర్వాత గడపలకు కూడా ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అదేనండి. గడపల మీద కూడా చాలామంది బియ్యం పిండితోటి డిజైన్స్ వేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ పెయింట్ తోటి డిజైన్ అయితే వేయించుకుంటాము. ఇంకా మళ్ళీ బియ్యం పిండితోటి అయితే డిజైన్స్ వేసామనుకోండి, అది క్లీన్ చేసుకోవాలన్నా తలనొప్పే. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళైతే చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉండేదంతా సింగిల్ ఫ్యామిలీసే. మనకి పనికి పని ఎక్కువ అవుతుంది తప్పించి ఏముండదు. పసుపు పూసుకొని చక్కగా ఇలా కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకున్నా కూడా చూడటానికి అందంగా ఉంటుంది కదా. పొద్దున్నే 3 గంటలకు లేచి నిద్రలు మాల్కొని హెల్త్ బాగా లేకుండా చేసుకొని, ఇప్పుడు మనకి హెల్త్ బాగలేదంటే ఇంట్లో మొత్తం అందరికీ కూడా హెల్త్ బాగా లేకుండా ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే అందరి పనులు మనమే చేయాలి కాబట్టి. ఇంకా రాత్రి పప్పు నానేసాను కదా, అవి అయితే గ్రైండర్కి వేసేసాను. ఇంకా బయట ముగ్గేసాను. చెప్పాను కదా ఇందాక స్నానం చేసి ముగ్గేసేసానని. దోమలు వస్తాయని పొద్దున్నే తీనండి తలుపు. నేను కిటికీల వరకు తీసి కర్టన్స్ వేస్తాను. బయట మాకు కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి. అంటే మేము ఉండే ఏరియాలో కొంచెం గేదెలు అవి ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మాకు కొద్దిగా దోమలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మెయిన్ డోర్ అయితే పొద్దున్నే తీసి ముగ్గేసేసుకొని మళ్ళీ వేసేయాలి, తప్పదు. ఇలా వాకిట్లో కూడా గడపకు పసుపు పూసేసాను. ఇంకా కొంచెం పూలు పెట్టేసుకొని గడపకు కూడా దండం పెట్టుకొని, మన ఇంటి లక్ష్మి అక్కడే ఉంటుందండి. అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చాలామంది ఒకటి చేస్తారు ఏంటంటే, పిల్లలు కానీ హస్బెండ్ కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తీరుబడిగా వాకిలి చుమ్మి ముగ్గేస్తారు. అలా వేయకూడదు. ఇంటి యజమాని బయటికి వెళ్ళే ముందే మనం వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకోవాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వేయకూడదండి. చాలామంది పని కాదని చెప్పి వేస్తారు. సింపుల్గా అయినా సరే ఊరికే ఒక గుడ్డ అదే మాపు ఉంటుంది కదా, దాంట్లో అలా తుడిచేసి ఒక్క కర్ర వేయండి. తర్వాత కావాలంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. అంటే ఇంటి పక్కన ఉంటారు కదా, అటు ఇటు కానీ ఎక్కడైనా చుట్టుపక్కల వాళ్ళని ఈ మధ్య కొద్దిగా గమనించాను. ఈ పైత్యం కొద్దిగా ఎక్కువ ఉంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడము, వాకిట్లో ముగ్గేసుకోవడము, ఇలాంటి పనులు చేస్తున్నారు. అందుకని అయితే చెప్తున్నాను, ఊరికే షేర్ చేస్తున్నాను. ఇంకా అయితే పూజ అయిపోయింది. ఒక పొయ్యి మీద అయితే పిల్లల లంచ్ బాక్సుల కోసం సొరకాయ టమాటో ఎగురు చేస్తున్నాను. నాకు మా అబ్బాయికి కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. జలుబు చేసింది కదా, కొంచెం వేడి నీళ్ళు తాగుదామని కొద్దిగా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ కోసం పాలు అయితే పొయ్యి మీద పెట్టాను. పిల్లలు కూడా లేచారు. ఇంకా అందరికీ టీ అయితే పెడుతున్నాను. పాలు పొయ్యి మీద పెట్టేశాను. ఓ పొయ్యి మీద అయితే కూర అయితే ఉడుకుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గ్రైండర్ వేసాను కదా, రాగులు జొన్నలు దోశకి, అదే దాంట్లోకి అయితే టమాటా చట్నీ చేశాను. ఆ రెసిపీ ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పి అదైతే షేర్ చేయటం లేదు. చెప్పిందే చెప్పి చూపించిందే చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కావాలంటే కామెంట్ చేయండి, చూపిస్తాను. ఆ పచ్చడి చేసుకోవడం కూడా వారం రోజులు ఉంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి, దోశల్లోకి బాగుంటుంది. నేనైతే పాపకి జడేద్దామని వెళ్ళాను. మా వారైతే టీ అయితే పెట్టేస్తున్నారు. ఈయన పాప 7:30కి అంతా వెళ్ళిపోతారు. అప్పుడు దాకా ఇద్దరు బాగా హెల్ప్ చేస్తారండి. నేను ఫోన్ పట్టుకొని వస్తుంది చూశాను, కానీ వీడియో తీస్తుంది ఆయనకైతే తెలియదు. వీడియో తీస్తున్నానని చెప్తే ఒక స్మైల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే కొంచెం దీంట్లో పొడి అయితే వేయాలి. నేనైతే పులుసుల్లోకి ఇలా కర్రీలోకి పొడి అయితే ముందే చేసి పెట్టుకుంటాను. అంటే 15 రోజులకి నెలకి అలా ఒకసారి చేసి పెట్టుకుంటాను. సాయిపప్పు, కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు అన్నీ లైట్గా ఫ్రై చేసేసి అది మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకుంటే మనకి చపాతీలో కర్రీస్ ఉంటాయి కదా, దాంట్లోకైనా పులుసుల్లోకైనా చాలా బాగుంటుంది. పొంగల్ చేసుకొని పులుసు పెట్టుకుంటాం కదా, ఆ పులుసులోకి కూడా చాలామంది శనగపిండి వేస్తారు చిక్కదనం రావడానికి. అలా కాకుండా ఈ పొడి వేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా చిక్కగా కూడా వస్తుంది. మనం శనగపిండి వేయాల్సిన పని లేదు. ఒక పొయ్యి మీద కూర అయితే రెడీ అవుతుంది, ఇంకో పొయ్యి మీద అన్నం అయితే రెడీ అవుతుంది. పిల్లలు కూడా ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు. ఇంకా టీ తాగేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసేయాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. అంటే మనం పప్పు కానీ అన్నం కానీ వండుకునేటప్పుడు పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చినప్పుడు పైన నురుగు తెట్టలాగా వస్తుంది, అదైతే తీసేయాలి. చాలామంది కుక్కర్లో అత్తెసురు పోసి, అదే 1కి 2 అని ఎసురు పోసి పెట్టేస్తారు. దానివల్ల ఏంటంటే పైన నురుగు తీయలేము మనము. అలా కాకుండా అన్నం కానీ పప్పు కానీ పొయ్యి మీద పెట్టేయండి. పొంగు వచ్చి నురుగు వస్తుంది కదా పైకి, ఆ పైన నురుగు తీసేసి తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసుకోండి.
ఆ నురుగులో ఏంటంటే కెమికల్స్ ఉంటాయంట. మనం పప్పులు బియ్యము స్టోర్ చేసుకునేదానికి కెమికల్స్ కలుపుతారు కదా, ఆ నురుగులో ఆ కెమికల్స్ చాలా వరకు పోతాయంట. ఇది ఒక డాక్టర్ టిప్ అండి. కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకైతే క్యారేజీ అయితే సర్దేస్తున్నాను. పాపకు వచ్చేసి ఇంకా దోశ వద్దంటే ఇడ్లీ పిండితోటి అట్టు అయితే వేస్తున్నానండి. ఇంకా ఉదయాన్నే అయితే నేను కూరన్నం వరకే పెడతాను, పెరుగన్నం పెట్టను. పిల్లలు మధ్యాహ్నం తినే వరకు కొద్దిగా పులిసినట్లు అన్నం కూడా కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఒకవేళ ఉదయాన్నే పెరుగన్నం పెట్టాల్సి వస్తే మాత్రం మనకి కొద్దిగా గోరువెచ్చగా ఉండే పాలు ఉంటాయి కదా, అన్నంలో కలిపేసుకొని పైన కొంచెం పెరుగు వేసి కలిపి ఇచ్చేసామంటే మధ్యాహ్నానికి మనకి అది తోడుకొని పెరుగులాగా అవుతుంది. కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే కలుపుకొని తింటారు, కానీ మరీ చిన్న పిల్లలు అయితే కలుపుకొని తినలేరు కదా. ఇంకొకటి, పిల్లలకి అంత తినే టైం కూడా ఉండదండి. చిన్న చిన్న పిల్లలకైతే టైం ఇస్తారు, కానీ తినేదానికి కొంచెం పెద్ద పిల్లలకి లంచ్ చేసేదానికి కూడా అంత టైం ఉండదు. అందుకని నేనైతే కూరన్నం ఒక్కటే పెడతానండి, కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తాను. పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే బాగా బొద్దుగా ఉంటారు, పెరిగే కొంది సన్నంగా అయిపోతున్నారు అంటారు కదా. అసలు మనం పెట్టే తిండి వల్ల కాదండి, వీళ్ళ స్కూళ్ళల్లో స్ట్రెస్ ఎక్కువైపోయి పిల్లలైతే సన్నగా అయిపోతున్నారు, తిండి కూడా సరిగా తినరు. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పిండి అట్టు అయితే వేస్తున్నాను. ముందుగా ఇలా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఫ్రైడే అయినా పండగలు ఏమన్నా ఉన్నా ఉదయాన్నే ఇబ్బంది పడకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.